65 సంవత్సరాల క్రితం అంటే 1959 రష్యాలో ఒక 9 మంది స్టూడెంట్స్ గ్రూప్ గా ఫామ్ అయ్యి హైకింగ్ చేద్దామని ఒక చిన్న ట్రిప్ కోసం స్నో మౌంటైన్స్ కి వెళ్లారు. వెళ్లిన వాళ్ళు తిరిగి వస్తే అంతా బాగానే ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే వెళ్లిన వాళ్ళు వెళ్లినట్లే చనిపోయారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే వెళ్లిన వాళ్ళు అతి దారుణంగా చనిపోయి కనిపించారు. కొంతమందికి కళ్ళు మిస్ అయ్యాయి, కొంతమందికి నాలుకలు మిస్ అయిపోయాయి, మరి కొంతమందికి చెస్ట్ పైన కార్ ఎక్కించినట్లు అనిపించింది. అలా అంత దారుణంగా చనిపోయి కనిపించారు. అసలు ఎవరు ఈ 9 మంది? ఎందుకు హైకింగ్ కి వెళ్లారు? ఎలా చనిపోయారు? అసలు వీళ్ళు వెళ్లిన ప్లేస్ కి అప్పటిదాకా ఆ ప్లేస్ కి ఎటువంటి పేరు లేదు. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి దాన్ని ద డయాట్లాఫ్ పాస్ అని పెట్టారు. జనవరి 1959 సోవియట్ యూనియన్ కి మధ్యలో ఉన్న యూరల్ మౌంటైన్స్ లో 10 మంది గ్రూప్ కలిసి ట్రెక్కింగ్ కి ప్రయాణం మొదలు పెట్టారు. ఈ గ్రూప్ కి లీడర్ ఇగోర్ డయాట్లాఫ్. ఇతను 23 ఇయర్ ఓల్డ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇతనికి స్టడీస్ తో పాటు హైకింగ్ అంటే చాలా ఇష్టం. అయితే యూరల్ మౌంటైన్స్ లో ట్రెక్కింగ్ చేద్దామని అనిపించి ఇతను ఒక్కడే కాకుండా ఇతనితో పాటు తను చదివే కాలేజ్ స్పోర్ట్స్ క్లబ్ లో నుంచి ఒక 9 మంది స్టూడెంట్స్ ని పిక్ చేశాడు. డయాట్లాఫ్ ఇంకా 9 మంది స్టూడెంట్స్ కి కామన్ గా ఉండే విషయం హైకింగ్. వీళ్ళందరూ ప్రొఫెషనల్ హైకర్స్. వీళ్ళందరికీ ఒక అల్టిమేట్ టార్గెట్ ఉంది. అదేంటంటే వీళ్ళు ఇప్పుడు అనుకునే హైకింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే వీళ్ళకి గ్రేడ్ 3 సర్టిఫికెట్ వస్తుంది. ఈ సర్టిఫికెట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది రష్యాలో ఉన్న హైకింగ్ లో హైయెస్ట్ సర్టిఫికెట్ అన్నమాట. జనవరి 27న హైకర్స్ ఒక స్మాల్ విలేజ్ విజయ్ కి రీచ్ అయ్యారు. అక్కడి నుంచి మంచుతో కప్పబడిన యూరల్ మౌంటైన్స్ లో ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో టెంపరేచర్ -30 డిగ్రీస్ సెల్సియస్. జనవరి 28న వారి టీమ్ లో ఒకరైన యూరీ యుడిన్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఈ అడ్వెంచర్ ట్రిప్ నుంచి తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. మిగతా టీమ్ మెంబర్స్ అంతా ప్లాన్ చేసిన ప్రకారం వాళ్ళ ట్రిప్ ని కంటిన్యూ చేశారు. దట్టమైన మంచుతో నిండిన ప్రాంతంలో వారు ప్రయాణం అవుతూ వారు చూసిందంతా డైరీస్ లో కెమెరాస్ లో డాక్యుమెంటింగ్ చేస్తున్నారు. రికవర్ చేసిన ఫోటోస్ డైరీస్ ఆధారంగా వాళ్ళు ట్రిప్ ఊహించని సమస్యలు ఏమీ లేకుండా అనుకున్నట్లే సాగింది. ఫిబ్రవరి 1న డెడ్ మౌంటైన్ అనే పిలువబడే పర్వతం దగ్గరికి చేరుకున్నారు. డే మొత్తం ఆ మౌంటైన్ ని ఎక్కారు. ఇంకొక 10 మీటర్స్ తర్వాత క్యాంప్ సెట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అనుకున్న విధంగానే అక్కడ క్యాంప్ సెట్ చేశారు. కెమెరా నుంచి రికవర్ చేయబడిన కొన్ని చివరి ఫోటోస్ ఇవి. ఎక్స్పెడిషన్ 2 వీక్స్ లో కంప్లీట్ అవ్వాలి. ఫిబ్రవరి 12th కి హైకర్స్ ఇంటికి తిరిగి రావాలి. కానీ వాళ్ళు తిరిగి రాలేదు. డేస్ గడుస్తున్నాయి. అలా 14 డేస్ గడిచాయి. ఎటువంటి రెస్పాన్స్ లేదు. గ్రూప్ లో ఉన్న వారి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఆందోళన చెందడం మొదలు పెట్టారు. చివరికి వాళ్ళని కనిపెట్టడానికి సోవియట్ అధికారులు సర్చ్ టీమ్ ని పంపించారు. ఫిబ్రవరి 26న మొత్తం మీద వాళ్ళు సెటప్ చేసిన క్యాంప్ ని కనిపెట్టారు. ఆ క్యాంప్ చూడగానే షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ టెంట్ లోపల నుంచి చీలిపై ఉండడం కనిపించింది. అంటే పానిక్ లో లోపల నుంచి నైఫ్ తో కట్ చేసుంటారు. ఆ టెంట్ మొత్తం స్నో తో కప్పిబడి ఉంది. టెంట్ లోపల హైకర్స్ కి చెందిన వస్తువులు ఎలా పెట్టున్నాయో అలానే ఉన్నాయి. టెంట్ ఉంది కానీ అందులో మనుషులు లేరు అని వెతుకుతూ కొంత దూరం వెతుకుతుంటే ఆ స్నో మీద ఎటువంటి షూస్ లేకుండా నడిచినట్లు గుర్తులున్నాయి. డైరీ, కెమెరాస్ పడిపోయి ఉన్నాయి. సో అలా అడుగులను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఒక 7 మీటర్స్ దూరంలో ట్రీ కనిపించింది. మేబీ అక్కడ ఉంటారేమో అని వెళ్లి చూస్తే అక్కడ 5 డెడ్ బాడీస్ కనిపించాయి. వాళ్ళెవరో కాదు, హైకింగ్ చేద్దామని వెళ్లిన 9 మందిలో ఈ 5గురు వాళ్ళు ఎలా ఉన్నారంటే చనిపోయేటప్పుడు ఎవరికి బట్టలు లేవు, ఓన్లీ అండర్వేర్స్ తోనే ఉన్నారు. ఈ 5 డెడ్ బాడీస్ ని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేద్దామని హాస్పిటల్ కి అప్పగించారు. ఈ బాడీస్ ని పోస్ట్ మార్టం చేసి అడాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. ఏంటంటే వీళ్ళలో ఒకరికి కళ్ళు పీకేశారు, ఇంకొకరికి నాలుక కట్ చేశారు, ఇంకొకరికి చెస్ట్ మొత్తాన్ని ప్రెషరైజ్ చేసి నొక్కేశారు. సో ఇలా అడాప్సీ రిపోర్ట్స్ ఆధారంగా మేబీ వీళ్ళని ఎవరైనా చంపేస్తుంటారని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఈ న్యూస్ వినగానే పోలీస్ ఆఫీసర్స్ అందరూ షాక్ అయ్యారు. ఆ గ్రూప్ లో 5గురిని మాత్రమే కనిపెట్టారు. కానీ మిగిలిన 4 ఏమయ్యారు? వాళ్ళు బ్రతుకున్నారా లేదా చనిపోయారా? బ్రతుకుంటే ఎక్కడున్నారు? చనిపోతే వీళ్ళలో లేరేంటి? సో ఇన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెతుకుతూ 2 మంత్స్ తర్వాత స్నో మెల్ట్ అవ్వగానే లాస్ట్ 4 బాడీస్ కనిపించాయి. ఆ 4 బాడీస్ వింతగా క్లాతింగ్ తో నీట్ గా ఉన్నాయి. ఆ బాడీస్ ని తీసుకెళ్లి మళ్ళీ పోస్ట్ మార్టం కి ఇస్తే వీళ్ళు కూడా అతి దారుణంగా చంపబడ్డారు. వీళ్ళకి కూడా కళ్ళు లేవు, నాలుక కట్ చేసున్నాయి, కొన్ని ఆర్గన్స్ కూడా మిస్ అయ్యాయి. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు హైపోథర్మియా వల్ల చనిపోయి ఉంటారని డాక్టర్స్ చెప్పారు. ఆఫీసర్స్ కి డౌట్ వచ్చి అదేంటి హైపోథర్మియా అయితే మరి ఇంత దారుణంగా చనిపోయి ఉంటారా? దీని వెనుక ఏదో కాన్స్పిరసివ్ థియరీ ఉండే ఉంటుందని ఈ కేసు గురించి డీప్ గా వెతకడం స్టార్ట్ చేశారు. కానీ ఆ
ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే రష్యన్ గవర్నమెంట్ నుంచి ఆ కేస్ ని క్లోజ్ చేసేయండి, వాళ్ళు జస్ట్ హైపోథర్మియా వచ్చి చనిపోయారు అంతే, దీన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దు అని చెప్పి ఆ కేస్ ని క్లోజ్ చేయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కేసు అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. దీని మీద చాలా మంది చాలా థియరీస్ చెప్పారు. అందులో కొన్ని వీళ్ళు వెళ్లే టైంలో పెద్ద అవలాంచి ఏదో వచ్చుంటదని, సో అందుకే అవలాంచే వీళ్ళందరినీ కొట్టుకెళ్లిపోయి ఒక్కొక్కరు ఒక ప్లేస్ లో పడ్డారు. కొంతమందికి బట్టలు ఉన్నాయి, మరి కొంతమందికి బట్టలు లేవు. అందుకే టెంట్ పైన కూడా స్నో ఎక్కువగా పడుంది. సో ఈ అవలాంచే వీళ్ళ చావుకి కారణమని చెప్పారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆ ప్లేస్ లో రష్యా వాళ్ళు సీక్రెట్ గా ఏదో ఆపరేషన్ రన్ చేస్తూ ఉండుంటారు. వాళ్ళు రన్ చేసే సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్లటం వల్ల వాళ్ళని చంపేశారు. కాబట్టి రష్యా గవర్నమెంటే దీనికి కారణమని చెప్పి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఇంకొంతమంది ఆ పర్టికులర్ ప్లేస్ లో ఏలియన్స్ వచ్చి వీళ్ళని చంపేశారని, ఇంకొంతమంది ఆ ప్లేస్ లో ఉండే లోకల్ ట్రైబ్స్ వాళ్ళ ప్లేస్ కి అనాథరైజ్డ్ గా వచ్చారు కాబట్టి వాళ్ళు కోపంతో కావాలని చంపేస్తుంటారని థియరీస్ ఉన్నాయి. ఇన్ని థియరీస్ ఉన్నప్పటికీ పోలీస్ ఆఫీసర్స్ వెళ్లి ఆ టెంట్ ముందు చెక్ చేసినప్పుడు అక్కడున్న ఫుట్ ప్రింట్స్ కానీ లేదా కొన్ని బాడీస్ అండర్ వేర్స్ తో, కొన్ని బాడీస్ ఫుల్ క్లాతింగ్ తో ఇలా ఉన్నాయని, అవలాంచి వచ్చుంటే కళ్ళు నాలుకలు ఇవన్నీ ఎలా పీక్కెళ్లిపోయాయి, ఏలియన్స్ వస్తే బాడీస్ ని తీసుకెళ్లిపోకుండా ఆర్గన్స్ మాత్రమే తీసుకెళ్లి బాడీస్ ని ఎందుకు వదిలేశాయి. 1959 నుండి 2019 వరకు ఈ కేసు ని క్లోజ్ చేసే ఉంచారు. గవర్నమెంట్ పై కొన్ని ప్రెజర్స్ ఇంక్రీజ్ అవడంతో 2019 లో ఈ కేసు ని మళ్ళీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసినా కూడా ఈ కేసు ని పైన ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వీళ్ళందరూ చనిపోవడానికి కారణం హైపోథర్మియా వల్లే వీళ్ళు చనిపోయారని చెప్పి ఈ కేసు ని మళ్ళీ క్లోజ్ చేశారు. 9 యంగ్ హైకర్స్ ఒక రాత్రిలో ఇన్ని మిస్టరీస్ తో చనిపోయారు. 65 ఇయర్స్ తర్వాత కూడా నిజం ఏమిటి అనేది ఎవరికి తెలియదు. మీరు చెప్పండి, ఇదొక అవలాంచి వల్ల జరిగిందా, లేదా ఏలియన్సా, లేదా రష్యన్ గవర్నమెంట్ ఏదో దాస్తుందా, లేకపోతే ఒక పారానార్మల్ ఫోర్స్ వల్ల జరిగిందా? మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ మిస్టరీ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.